హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసి అర్జున్. వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అర్జున్. సో వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, అలాగే వీలైతే షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ వీడియో గురించి చూసి తెలుసుకోవాలి. ఆ పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తెలిసి తెలియక అనేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, చూసి షేర్ చేయండి, అది వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అయితే రీసెంట్గా ఒక సంఘటన జరిగిందనమాట. ఒక 15 years అమ్మాయి తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఆమె ఎదుర్కొన్న సమస్య ఏంటి అనేది ఈ వీడియో అనమాట. పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఒక వీడియో చూస్తుండగా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక నెంబర్ కనిపించింది. మీరందరూ చూస్తుంటారు కదా, జ్యోతిష్యాలయము, మీకు తక్షణమే మీ సమస్యలు సాల్వ్ అవుతాయి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, మీకు ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే కాల్ చేయండి, ఉచితంగా మీకు జ్యోతిష్యం చెప్పబడును అనేసి వస్తుంటాయి కదా. అట్లాగా ఒక అమ్మాయి ఒక నెంబర్ చూసింది. ఆ నెంబర్ చూసి ఒక ఫ్రెండ్కి షేర్ చేసింది అనమాట. ఈ నెంబర్కి నువ్వు కాల్ చేయవే, ఒకసారి మాట్లాడు, ఏదన్నా ఉంటే మనకు చెప్తాడు కదా అనేసి అమ్మాయికి చేసింది. మా అమ్మాయికి తెలిసి తెలియక సరే అని చెప్పేసి చేసింది అనమాట. ఈ బురిడి బాబా, ఇప్పుడు బాబాల గురించి అందరికీ తెలిసిందే కదా, అందరికీ బయటకు వస్తున్న ఈ విషయాలు అందరికీ తెలిసిందే. అయితే ఏం చేశాడంటే పాపము అమ్మాయి చేసి స్వామి ఇలా అనే సమస్య చెప్పింది. సో ఈయన మన బురిడి బాబా, దొంగ బాబా గారు ఏం చేశాడంటే, సరే అమ్మ అయితే ఫస్ట్ నువ్వు ఒక ఫోటో సెండ్ చెయ్యి అనేసి సరే అని చెప్పేసి చెప్పిండు. సరే అమ్మాయి సెండ్ చేసింది. పాపం తర్వాత కాల్ మాట్లాడుతున్నాడు. సో కాదు, తర్వాత నువ్వు డైరెక్ట్గా వీడియో కాల్ చెయ్యి, నీకు నేను మాట్లాడుతానని చెప్తే పాటనే పాపం సరే అని అమ్మాయి నమ్మింది. పాపం స్వామీజీ కదా, చేసింది, కాల్ చేసింది. చేస్తే అమ్మాయి కొంచెం మంచిగా అనిపించిందేమో ఈ దొంగ బాబు గారికి. అప్పుడు అంచే అమ్మాయిని హెరాస్ చేయడం మొదలుపెట్టాడు. అంటే నువ్వు వీడియో కాల్ చేసిన తర్వాత నువ్వు నాకు అది చూపించు, ఇది చూపించు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అనేసి అమ్మాయిని రోజు హెరాస్ చేసిండు అనమాట. సో అమ్మాయి పాపం ఏం చేయాలో అర్థం కాక, సారీ స్వామి నేను తప్పైపోయింది, తెలియక చేశాను, నన్ను క్షమించండి, నేను చేయను, మీరు కూడా చేయొద్దు అనేసి అమ్మాయి కట్ చేసింది. సో ఈ బాబాగాడు ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయిని ఒకటే విధంగా హెరాస్ చేస్తున్నాడు. ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, నీ ఫొటోస్ నేను యూట్యూబ్లో పెడతాను, నెట్లో పెడతాను, వైరల్ చేస్తాను, నీ గురించి నేను బ్యాడ్గా చెప్తాను అనేసి అమ్మాయిని బెదిరిస్తున్నాడు. పాపం అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు. అలాగని ఆ పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఏదన్నా ఒక ప్రాబ్లం తెలిసి తెలియక చేస్తే అది మీ పేరెంట్స్కి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ తెలుసు, కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేస్తారు. సో కాబట్టి అలాంటివి తప్పులు చేయకుండా తక్షణమే మీరు చేసిన తప్పుని మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తారు, మిమ్మల్ని ప్రాబ్లం నుంచి తప్పిస్తారు. సో కాబట్టి అలాంటి తప్పులు ఎవరు చేయకుండా జాగ్రత్త పడండి. అలా పాపం అమ్మాయి బాగా సఫర్ అవుతుంది. సార్ ఎట్లా తప్పించుకోవాలో, ఏం చేయాలనేసి అర్థం కాలేదన్నమాట. వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే ఏమంటారని భయపడి, ఏదైనా కొడతారో తిడతారో ఇంకేదైనా అంటారేమని భయపడి అమ్మాయి చెప్పట్లేదు. సో ఒక పర్సన్కి అప్రోచ్ అయ్యిందనమాట. అన్న ఇట్లా నన్ను ఒక పర్సన్ స్వామీజీ నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, మీరు దయచేసి ఏదైనా ఒక సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి, అతని గురించి బయట పెట్టండి అనేసి చెప్పడం జరిగింది. సో మనం ఎప్పుడైనా ఏదైనప్పటికీ సరే మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా మనం ముఖ్యంగా జాగ్రత్త పడాలి. తెలిసి తెలియని వయసు, వాళ్ళకి ఏదో కనిపిస్తే అది చేయడానికి వాళ్ళు ఆలోచించరు. సో కాబట్టి ఫోన్ ఇచ్చే ముందైనా సరే, అమ్మ ఇట్లాంటివి ఉంటాయి మీరు చేయకూడదు అనేసి మనం జాగ్రత్త చెప్పాలి. ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినా సరే వాళ్ళని క్షమించాలి, వాళ్ళకి నచ్చజెప్పాలి. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా చూసుకొని మనం మందలించాలి. కాబట్టి మీరే తల్లిదండ్రులు ఉండి కేర్ తీసుకొని మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఓకేనా. సో ఈ అమ్మాయి కాకినాడ అమ్మాయి పేరైతే నేను చెప్పట్లేదు. సో చాలా చిన్న ఏజ్, తెలిసి తెలియక ఇలాంటి చిన్నపిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఎగ్జైట్మెంట్ ఏదో కాల్ చేసింది. పాపం మా అబ్బుడి బాబు మంచోడు అనేసి నమ్మి చేయడంతో ఆడేదో పెద్ద వదిలేస్తాడు అనుకుని చేసినట్టుంది. పాపం ఆ పెద్ద జాదుగడు కన్నా అమ్మాయిలతో ఇట్లా మిస్బిహేవ్ చేసి వాడు హెరాస్ చేయడం వాడికి అలవాటు అనుకుంటాను, అందుకే ఇలా చేశాడు. ఫైనలీ ఆ అమ్మాయి అయితే ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోలేక వేరే అతనికి చెప్పింది. సో అది ఇప్పుడు బయటకు వచ్చేసింది అనమాట, బుడ్డి భాగవతం. సో దయచేసి కూడా ఎవరైనా ఇట్లాంటి తప్పిదాలు చేస్తే చేయకండి. చేసిన మీ ఫ్యామిలీకి, మీ అమ్మా నాన్నకి చెప్పి మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.